హలో ఎవ్రీబడి. ఈరోజు హెల్తీ అండ్ ఎనర్జీ లడ్డు స్పెషల్గా జిమ్కి వెళ్ళి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తుంటారు కదా, వాళ్ళ కొరకైతే చాలా హెల్ప్ అవుతుంది. ఇందులో ప్రోటీన్, ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్, న్యూట్రిషన్ అన్నీ చాలా ఉంటాయి. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక హాఫ్ కేజీ రోస్టెడ్ చెనా, ఆ తర్వాత ఇది దేశీ కాండ్ షుగర్ అని దొరుకుతుంది. ఇది చాలా హెల్త్కి మంచిది. దీని గురించి తెలుసుకోవాలంటే మీరు ఏఐ కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేయండి, ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటుందో తెలుస్తుంది. చూడడానికి ఇట్లా రవ్వ లాగా ఉంటుంది. ఆ తర్వాత వాటర్ మిలన్ సీడ్స్ 100 గ్రామ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ 100 గ్రామ్స్, పంప్కిన్ సీడ్స్ 100 గ్రామ్స్, చియా సీడ్స్ 100 గ్రామ్స్, కాజు 75 గ్రామ్స్, వాల్నట్స్ 75 గ్రామ్స్, బాదాం 75 గ్రామ్స్. ప్యూర్ దేశీ ఘీ ఇది ఒక హాఫ్ కేజీ తీసుకోవాలి. మనం ఇంట్లో చేసుకున్న మంచి నెయ్యి ఇది. ఆ తర్వాత ఒక 20 యాలకులు, ఒక జాజికాయ, ఇవి పొడి పట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, పుట్నాలను ఇలా మిక్సీ పట్టుకొని మెత్తగా పిండిలాగా చేసుకోవాలి. తొందరనే మిక్సీ అయిపోతాయి. చూడండి, పుట్నాలను ఇలా మంచిగా పౌడర్ పట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక జల్లెట్లో వేసి మంచిగా జల్లించాలి. ఇలా జల్లిస్తే ఇట్లా లావుగున్నదంతా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా జల్లించిన పుట్నాల పిండిని పక్కన పెట్టుకోవాలి. షుగర్ కూడా కొంచెం ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం లేదంటే ఇలా రవ్వగా ఉంటుంది కాబట్టి కొంచెం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం యాలకులు, జాజికాయ ఉంది కదా, అది కూడా ఇలా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ పైన పంప్కిన్ సీడ్స్ వేసుకోవాలి. ఆ తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోవాలి. ఆ తర్వాత వాటర్ మిలన్ సీడ్స్ వేసుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్ పైన మంచిగా దోరగా వేయించుకోవాలి. అసలు మాడనివ్వద్దు, స్లో ఫ్లేమ్ పైన మంచిగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత చియా సీడ్స్ వేయాలి. చియా సీడ్స్ వేయాల్సిన అవసరం లేదు, అలాగే ఇట్లా వేడిగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇవి అన్నీ చూడండి ఇట్లా మంచిగా వేగినాయి కదా, ఇప్పుడు చియా సీడ్స్ పోసేసి స్టవ్ ఆర్పేయాలి. ఇవి వేయించద్దు చియా సీడ్స్ని, ఇలా కొంచెం వేడిగా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ చల్లగయ్యేదాకా పక్కన పెట్టేసుకోవాలి. ఇవి చల్లగైనాకనే పొడి చేసుకోవాలి. ఇప్పుడు అదే మూకుట్లో బాదాము కొంచెం వేయించాలి. బాదాం కొంచెం వేగిన తర్వాత వాల్నట్స్ వేసుకోవాలి. ఆ తర్వాత కాజు వేయాలి. బాదం కొంచెం వేగిన తర్వాతనే ఇవి వేయాలి. ఇవన్నీ వేసి మంచిగా దోరగా వేయించుకోవాలి, మాడనివ్వద్దు. చూడండి మంచిగా వేగినాయి. ఇప్పుడు చల్లబడదాకా పక్కన పెట్టేసి చల్లగైనాక పొడి చేసుకోవాలి. కొంచెం నెయ్యి పోసుకోవాలి. మొత్తం ఒకటేసారి పోయొద్దు, కొంచెం పోసుకొని మనం పొడి చేసి పెట్టుకున్న ఈ పుట్నాల పిండిని వేసేసుకోవాలి. నెయ్యి మంచిగా కాగనవసరం లేదు, కొంచెం వేడిగా అయితే సరిపోతుంది. మరీ కాగేదాకా ఉంచితే మనం పిండి పోయంగానే మాడిపోతుంది. అలా కాకుండా కొంచెం వేడి కాగానే ఈ పుట్నాల పిండి వేసేసి ఇట్లా మంచిగా మీడియం ఫ్లేమ్ పైనే వేయించాలి. అసలు ఈ పిండిని మాడనివ్వద్దు. మళ్ళీ కొంచెం పైనుండి నెయ్యి వేసుకుంటూ వేయించాలి. ఇలా వేయిస్తే మంచిగా ఏగుతుంది పిండి. ఎట్లా అంటే మనం బేసన్ లడ్డు చేస్తాం చూడండి, అలాగా వేయించాలి. మరీ ఇట్లా పచ్చివాసన అస్సలే ఉండద్దు. లడ్డు టేస్టీగా ఉండాలంటే మంచిగా వేయించుకోవాలి ఇలా ఈ పుట్నాల పిండిని. కాకపోతే తొందరనే ఏగుతుంది. మనం శనగపిండి అంటే కొంచెం చాలా లేట్ టైం తీసుకుంటుంది, ఇది అంత టైం ఏం తీసుకోదు. చూడండి, ఇంకా కొంచెం వేసుకుందాము నెయ్యిని. యాక్చువల్లీ ఇది 1 కేజీ నెయ్యి తీసుకున్నాము, కాకపోతే మనకు హాఫ్ కేజీ నెయ్యే సరిపోయింది. చూడండి, ఇలా పల్చగా ఉన్నప్పుడు స్టాప్ చేసేయాలి, ఇక నెయ్యి వేయద్దు. ఇప్పుడు 1 కేజీ నెయ్యి తీసుకుంటే దాదాపు హాఫ్ కేజీ అంతా మిగిలిపోయింది. అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని మంచిగా వేయించుకోవాలి. కొంచెం గిన్నె పెద్దది పెట్టుకోండి, లేదంటే ఇలా పొంగులాగా వస్తుంది, మొత్తం నెయ్యి పిండి మొత్తం బయటపడిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే మనం కొంచెం పెద్ద మూకుడే పెట్టుకొని ఇది వేయించాలి. చూడండి, కొద్దిగా కలర్ మారుతుంది, మంచి కమ్మటి అరోమా వస్తుంది ఇందులో నుండి. ఇలా వేయించిన తర్వాత స్టవ్ బంద్ చేసిన తర్వాత కూడా కలుపుతూనే ఉండాలి, ఆపొద్దు. ఎందుకంటే ఆ వేడికి కూడా ఈ పిండి అంతా మాడిపోతుంది. మనం డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా చల్లగా అయినాకనే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బేసన్ తట్ట తీసుకొని ఫస్ట్ మనం సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ పొడి చేసుకున్నాం కదా, ఆ పొడి వేసేసుకోవాలి.
ఆ తర్వాత కాజు, వాల్నట్స్, బాదాం పొడి చేసుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేయాలి. ఈ లడ్డు చేయడం చాలా ఈజీ. ఇప్పుడు ఇలాయచీను, జాజికాయ పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడి వేసేసుకోవాలి. ఈ పొడి మొత్తం వేసుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్. సేమ్ మనం ఇది తింటుంటే బేసన్ లడ్డు లాగానే అనిపిస్తుంటుంది. పిల్లలకి స్నాక్ లాగా ఇవ్వండి ఈ లడ్డూలు చేసి పెట్టి. చూడండి, ఇప్పుడు మనం పుట్నాల పిండి వేయించుకొని పెట్టుకున్నాం కదా, మొత్తం చల్లగా అయింది. చల్లగా అయిన తర్వాతనే పోస్తున్నాము. చూడండి, మంచి కలర్ వచ్చింది. ఈ కలర్ రావాలి కంపల్సరిగా, అప్పుడే లడ్డు టేస్ట్గా ఉంటుంది. ఇవి చేసి పెట్టుకున్నామంటే ఒక 2 months వరకైనా బాగుంటాయి. ఎందుకంటే వాటర్ ఎక్కడ తాకట్లేదు దీనికి. ఇప్పుడు జిమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత రోజు ఒకటి అట్లా తినొచ్చు. వెజిటేరియన్స్కి అయితే చాలా మంచిది. ప్రోటీను అన్నీ అందాలంటే ఈ లడ్డు రోజు ఒకటి తినాల్సిందే. కొంచెం స్వీట్నెస్ తక్కువ ఉంటుంది ఈ షుగర్కి. హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. ఇదంతా మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా షుగరు, ఆ షుగర్ వేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా ఉందో. పిల్లలకు చాలా మంచిది. రోజు ఒక లడ్డు కంపల్సరీ ఇవ్వండి చేసి. చూడండి ఎంత బాగున్నాయో ఈ లడ్డూలు. మీరు కూడా తప్పకుండా ఈ లడ్డూలను చెయ్యండి, పిల్లలకు పెట్టండి, మీరు తినండి. మీరు కూడా తప్పకుండా చెయ్యండి, తినండి, ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.